బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే 26న బంగ్లాదేశ్ మధ్యలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బంగాళాఖాతం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రేపటికి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. మరోవైపు ఈ తుఫాన్కు రెమల్ అని పేరు పెట్టారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. अराउंड 650 से 700 किलोमीटर दक्षिण में है वो जो सिस्टम है ना. सागर आइलैंड से 660 किलोमीटर साउथ ईस्ट ऑफ सागर आइलैंड में है. एंड हमारा कैनिंग से 710 किलोमीटर. एंड अभी देखिए ये जो साइक्लोन का जो मूवमेंट है वो ऑन एवरेज 300 किलोमीटर पर डे आप पकड़ाएंगे तो कल 11:30 बजे 11:30 बजे सोचिए कम से कम 250 किलोमीटर तो दूर में रहेंगे और वो रहेंगे समुंदर में. तो इसीलिए इतना ऐसा प्रभाव नहीं होगा जिसमें आपका इलेक्शन प्रोसीड्योर डिस्टर्ब हो जाएगा. At the most we may get rain there. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య, ఉత్తరం దిశగా కదులుతోంది. దీంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెమల్ తుఫాన్ మే 26న తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది ఐఎండీ. ఆ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 26 तारीख मिडनाइट को बांग्लादेश और इसके आसपास जो वेस्ट बंगाल के तटीय इलाका है वहाँ अतिक्रम करेगा. जब ये कोस्ट के पास पहुँचेगा इसका विंड स्पीड लगभग 110 से 120 किलोमीटर प्रति घंटा और गस्टनेस में 135 किलोमीटर प्रति घंटा होगा. ज़्यादा विंड स्पीड जो पाथ होता है, पाथ का राइट साइड में होता है, इसलिए बांग्लादेश में ज़्यादा विंड स्पीड होने का संभावना है. फिर भी हमारे जो वेस्ट बंगाल के जो नॉर्थ एंड साउथ चंबल परगना, ईस्ट मेदिनीपुर, ये सभी डिस्ट्रिक्ट में विंड स्पीड 110 से 120 किलोमीटर प्रति घंटा होने का संभावना भी है. इसके प्रभाव में कल लाइट टू मॉडरेट रेनफॉल शुरू होगा, मगर 26 तारीख और 27 तारीख में वेस्ट बंगाल में हैवी टू वेरी हेवी रेनफॉल होने के साथ साथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है. यानी 20 सेंटीमीटर ज़्यादा बारिश 24 घंटे में रिकॉर्ड किया जा सकता है. మరోవైపు కేరళలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. కేరళలోని పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.